నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అధికార వైసీపీ ఏకమొత్తంగా రిలీజ్ చేసిన వైసీపీ అభ్యర్థుల జాబితా చూస్తే చాలా విషయాల మీద ఆసక్తి కనిపిస్తోంది. అదే టైంలో కొన్ని సీట్ల దగ్గర చూసుకుంటే ఆలోచించేలా ఉందని అంటున్నారు. జగన్ 4 నెలలుగా కసరత్తుని తీవ్ర స్థాయిలో చేస్తూ వస్తున్నారు. అలా ఏకంగా 88 మంది అసెంబ్లీ అభ్యర్థులను ఆయన మార్చేశారు. ఇక మిగిలినవి చూస్తే 90 మంది దాకా అభ్యర్థులు సిట్టింగులు, వారికే తిరిగి టికెట్లు ఇచ్చారు. ఇప్పుడు మార్చేసిన అభ్యర్థుల విషయంలో జరిగిన చర్చ ఒక ఎత్తు అయితే, మార్చకుండా సీట్లు ఇవ్వడం మీద చర్చ సాగడం మరో ఎత్తు అని అంటున్నారు. దాదాపు సగం మంది అభ్యర్థుల్ని మార్చి జగన్ రిస్క్ చేస్తున్నారనే టాక్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అలాగే చాలా మంది మంత్రుల మీద వ్యతిరేకత ఉన్నా జగన్ తిరిగి వారికే టికెట్లు ఇచ్చారు. ఉదాహరణకు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, సీదరి అప్పలరాజు వంటి వారు. అదేవిధంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కోలగట్ల వీరభద్రస్వామి ఇద్దరి మీద వ్యతిరేకత ఉందని ప్రచారం సాగింది. కానీ వారికే టికెట్లు ఇచ్చారు. ఇక పాతపట్నంలో రెడ్డి శాంతి వద్దు అని ఏకంగా వీధులలోకి వచ్చి వైసీపీ నేతలే ఆందోళన చేశారు. కానీ ఆమెకే టికెట్ ఖరారైంది. ఎచ్చెర్లలో గొర్లె కిరణ్ కుమార్ పరిస్థితి అలాగే ఉంది. అయితే వైసీపీ చేసిన సర్వేలలో వీరి మీద వ్యతిరేకత తగ్గి అనుకూలత పెరిగిందని, అందుకే టికెట్లు ఇచ్చారని అంటున్నారు. ఇదిలా ఉంటే సిట్టింగులకు టికెట్లు ఇవ్వడం మీద విపక్ష నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా వారి పనితీరు మీద ప్రజలకు ఒక అంచనా ఉందని, ఇప్పుడు ఆ ప్రజలే వారి విషయంలో తీర్పు చెబుతారని అంటున్నారు. అయితే వారి పట్ల ఎంతో కొంత వ్యతిరేకత ఉన్నా జగనే మొత్తం 175 సీట్లకు అభ్యర్థిగా ప్రజలు చూస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. అందువల్ల అలాంటి ఇబ్బంది ఏదీ తమకు లేదని వారంటున్నారు. మరి ఆ ధీమా ఉంటే, ఆ లెక్కలే ఉంటే 88 మంది సిట్టింగులను ఎందుకు మార్చాల్సి వచ్చింది అని కూడా విపక్షాల నుండి ప్రశ్నలు వస్తున్నాయి. అయితే వారిని మార్చడం ద్వారా సామాజిక న్యాయాన్ని తాము చేసి చూపించామని, ఓసీ సీట్లలో బీసీలకు, ఇతర వర్గాలకు సీట్లు ఇచ్చామని చెబుతున్నారు. మొత్తానికి విపక్షం, అధికార పక్షం నేతల మాటలు ఎలా ఉన్నా వ్యతిరేకత సిట్టింగుల మీద ఎంతో కొంత ఉంటుందన్నది అంతా అంగీకరిస్తున్నారు. మరి జగన్ అనే ఫ్యాక్టర్తో వీరంతా గెలిచి వస్తారని వైసీపీ నమ్ముతోంది. ఏది ఏమైనా 88 సీట్లలో మార్పు చేర్పులతో జగన్ రిస్క్ చేశారంటే సిట్టింగులకు సీట్లు పెద్ద ఎత్తున ఇవ్వడం ద్వారానే అని అంటున్నారు. దీని మీద ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో చూడాల్సి ఉంది.